Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్యూరిఫై యువర్ హార్ట్స్. జేమ్స్ చాప్టర్ 4 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ ఉదయకాల సమయంలోనూ నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. అదేమిటి అంటే, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అవునండి, మన హృదయములను పరిశుద్ధపరచుకోవాలని దేవుడు అంటున్నాడు. ఎలాంటి కల్మషం, ఎలాంటి ద్వేషాలు కానీ అసూయలు కానీ ఉండకూడదు. మన హృదయాలను పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఎంతో పరిశుద్ధమైనది. దేవుడు ఎలాంటి పాపమును ఎరిగినవాడు కాదు. ఆయన హృదయము అనేది పరిశుద్ధమైనది. దేవుని యొక్క రక్తంలో రక్షణ ఉంటుందండి. ఆయన రక్తము చేత కడుగబడిన వారు దేవుని చేత రక్షించబడతారు, పరిశుద్ధపరచబడతారు. కాబట్టి మనమందరమును దేవుని యొక్క హృదయములోను ఉన్నటువంటి ప్రేమ, దయాళుత్వం, దీర్ఘశాంతం, నెమ్మదిని మనం కలిగి ఉండాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చేత మన హృదయాలను కడుక్కోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటే దేవుని యొక్క వాక్యం మనలను పరిశుద్ధపరచబడుతుందండి, మనల్ని పరిశుద్ధినిగా చేస్తుంది. కాబట్టి నీవు నేను మనమందరమును ఈ ఉదయకాల సమయంలోను దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోను భద్రపరచుకొని, మన హృదయాలలోను ఎలాంటి చెడు స్వభావమును మన హృదయంలో నుంచి తొలగించుకొని దేవుని యొక్క పరిశుద్ధతను మనమందరమును ధరించుకొని ఇందుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము గల దేవా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, గతించిన కాలం అంతయు మమ్మల్ని అందరినీ నీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకున్నందుకు వందనములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాక్యం విన్నారో అట్టి వారందరి హృదయాలను పరిశుద్ధపరచండి. వారి హృదయములను మార్చండి. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయండి. ప్రభువా, నీ వాక్యము చేత ప్రతి ఒక్క హృదయాన్ని కడుక్కునేలాగున సహాయమును దయచేయండి. నీ కృపా వాత్సల్యతను ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించండి. నీ రక్షణను అనుగ్రహించండి. ప్రభువా, మా హృదయాలను పరిశుద్ధపరచుకొని నీ యొక్క నీతి, జాలి, దయ, కరుణ, ప్రేమను, దయాళుత్వాన్ని మేము కూడా ధరించుకునే స్వభావమును మాకు అనుగ్రహించమని, అటు నీ యొక్క పరిశుద్ధతను ఈ వాక్యం వింటున్న వారికి మాకును ప్రతి ఒక్కరిని నీ యొక్క పరిశుద్ధతతో నింపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.